ఇక మళ్ళీ బిగిన్ అయింది. మొన్న కనుక పెట్రోలు అయిపోయిందంట, రేపు పొద్దునే ఎలక్షన్ అయిపోతుంది కాబట్టి రేట్లు పెరిగిపోతాయని విపరీతంగా కొనిపెట్టేసిన వాళ్ళు. అంతకుముందు ఏమో పెట్రోల్ డీజిల్ రేపు పొద్దున ఎలక్షన్ అయిపోగానే ఇక లేదని చెప్పేస్తారు అని చెప్పేసి అంతకుముందు అటు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఇట్లా కొన్ని చోట్ల ఒక స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయటం, కొరత సృష్టించడం, ఒక్కసారిగా అందరూ జనం ఎగబట్టడం, దాంతో పెట్రోల్ అయిపోయింది అని బంకులోడు బోర్డు అంటే అదుగు చూసారని పక్క బంకు అట్టట్టట్టట్ట పెరిగిపోయేసి రోడ్ల మీద రచ్చ. అంతకుముందు గ్యాస్కి ఎట్లాంటి రచ్చే ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు నిన్న మోడీ గారు చెప్పుకొచ్చింది దేశవ్యాప్తంగా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, వినియోగించుకుని తగ్గించుకోండి అని చెప్పగానే ఎలక్ట్రిక్ వాహనాలు వాడండి ఈ హితబోధ చెప్పగానే అది చెప్పింది ఏంది, మనల్ని మనం దుబారా నుంచి తగ్గించుకుని రూపాయి మిగిల్చుకునే చర్య చేశారు. చేతనైతే అది చూసుకోవాలి, అది వదిలేసి ఇప్పుడు కొత్తగా సీన్ బిగిన్ చేశారు. ఇంకేముంది, కొరత వచ్చేసింది అందుకని మళ్ళీ ఇప్పుడు కేంద్రం దిగి రావాల్సి వచ్చింది. అయ్యా బాబు, 60 రోజులకి సరిపడిన పెట్రోల్ ఉంది, పెట్రోల్ డీజిల్ ఉంది, అలాగే 45 రోజులకి సరిపడినటువంటి గ్యాస్ ఉంది, ఏ సరఫరా కొరత లేదు. చెప్పిన కారణం ఏంటంటే ఇదివరకు 100 రూపాయలు అయ్యేది ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ కలిపి ఒక 100 రూపాయలు అయ్యేది అవుతుంది అనుకున్నసరికి ఇప్పుడు 170 రూపాయలు అవుతుంది. మన మీద ఇక్కడ పెంచలేదు ఇంకా. ఆ స్టేజ్లో మొన్న గ్యాస్ది పెంచారు, కమర్షియల్ పెంచారు, అంతవరకే తప్పించి లేదు. ఇలాంటి సంక్షోభం వస్తుంది కాబట్టి ఇది దేశం మీద భారం అవుతుంది, కేంద్ర ప్రభుత్వం మీద భారం అవుతుంది, అది ప్రజల మీద వెయ్యాల్సిన అవసరం లేకుండా చెప్పారు తప్పించి మరేం లేదురా నాయన అని ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది.